So she's ready to box, always ready to support her. But that's the thing, it's a real champion is my husband. చూసారు కదా, ఈమె మీద బయోపిక్ కూడా తీసినారు. ఇలా హస్బెండ్ ఎంత హెల్ప్ చేసినాడు అని చెప్పి ఫుల్ లేపేసినారు ఆల్మోస్ట్ ఒక డికేడ్ అగో. అందుకేనేమో బతుకుండే వాళ్ళ మీద బయోపిక్లు తీయకూడదు, చచ్చేలోపు ఇట్లా ఏదో ఒకటి చేసిపోతారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి ఏం తెలుసా, మగాళ్ళు మనం సంపాదిస్తేనే రెస్పెక్ట్. ఐ థింక్ వీఆర్ ది ఓన్లీ స్పీషీస్ ప్లానెట్ అర్త్ లో మనకి సొమ్ము ఎంత వస్తుంది నెలని చూసి మనల్ని గేజ్ చేస్తారు. ఆడపిల్లల్ని అందం చూస్తారు, అలంకరణ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు. మగానికి ఏం ఉండదు. పెళ్లి సంబంధానికి బాబు ఏం చేస్తావు, ఎంత సంపాదిస్తావు, ఫర్గెట్ పెళ్లి సంబంధం, నన్ను మీ ఫ్రెండ్తో కలిపి తీసుకుపోయి. సో ఫస్ట్ క్వశ్చన్, హాయ్ అండి నా పేరు ఇర్ఫాన్. సెకండ్, ఏం చేస్తారు, ఏం సంపాదిస్తాడు అని అర్థం. అన్నలారా, తమ్ముళ్ళారా, మిత్రులారా, డబ్బు సంపాదించుకో, సేవ్ చేసుకో. టైం మారుతుంది, ఏజ్ ఓల్డ్ ఫిలాసఫీస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. SIPs లో దిగు, అది సిల్వర్ పోతుంది, ఇంకా పోతుంది పైకి నా ప్రెడిక్షన్ ప్రకారం. నా మాట మొత్తం వినొద్దు. మంచిగా నీకు దేవుడు IQ ఇచ్చిండు, ఉద్యోగం చేసుకునే టాలెంట్ ఇచ్చిండు అంటే నీకు బుర్ర ఉంది, నువ్వు వాడు, కూసో. ప్రతిదానికన్నా నువ్వు చెప్పు, ఎవరిని అడగద్దు. ఎడ్యుకేట్, బీ ఇన్ఫార్మ్డ్, బీ ఆర్గనైజ్డ్. ఇన్వెస్ట్మెంట్ చేసుకో, సేవ్ చేసుకో. డోంట్ పార్క్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మొత్తం డబ్బు తీసుకుపోయి సేవింగ్స్ అకౌంట్లోనో తీసుకుపోయి ట్రేడింగ్లోనో పెట్టద్దు. కొంచెం సెగ్రిగేట్ చేసుకో, డివైడ్ చేసుకో. 100 రూపాయలు సంపాదించుకున్నా 10 రూపాయలు వేరే చోట్ల పెట్టు. రెండోది, ఈ సుత్తి మాటలన్నీ వినద్దు. లైఫ్ ఇస్ ట్రావెల్, లైఫ్ ఇస్ దిస్, లైఫ్ ఇంకోటి ఏం లేదు. అన్ని పైసలు ఉండే ముచ్చట్లు అవన్నీ. ట్రావెల్ చేసి కూడా పైసలు కావాలి. ఈ సోది చెప్పేవాళ్ళ లైఫ్ స్టైల్ చూడు ఎప్పుడన్నా. కోట్లాది రూపాయల కార్లు ఉంటాయి, లక్షలాది రూపాయల వాచ్లు, బ్యాగులు, ఇంకా అన్ని గట్రా అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ మీ. నేను సంపాదించుకుంటే నేను ట్రావెల్ చేస్తాను. బట్ యూ రీచ్ హియర్, ముందు సంపాదించుకో, ఆ తర్వాత ఈ సోదంతా విను. లేదంటే ఇదిగో ఇట్లుంటుంది. ఈమె ఇంత పెద్ద పేరు, ఒలింపిక్ మెడల్ విన్నరు, నా డబ్బుతో బతుకుతున్నాడు. शादी किया, मेरा अर्निंग से सब कुछ मिल गया, 1 रुपया भी नहीं कमाया, लड़की का कमाई खा के बेच सकता है. ఏమైరు బై ఫెమినిస్టులు, ఏడికి పోయారు ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు లేదా మగవానికి ఇజ్జత్? ఎంతసేపు ఆడపిల్లలు అంటే దూకేస్తారు కదా మగవాళ్ళు. వేర్ ఆర్ యూ గైస్ నౌ? వై యూ క్వైట్? Where are my dear feminist men? I have nothing against these feminist men or women, but why are you being so selective? నీకెక్కడ కన్వీనియంట్ ఉంటే నువ్వు అక్కడే రియాక్ట్ అవుతానంటావు. అట్లా కాదు కదా. ఇప్పుడు ఇంత చేసిన మనిషి మీద ఇన్ని మాట్లాడుతుంది, బట్ యూ వాంట్ రియాక్ట్. Obviously bro, if you react you get millions of views from women, and that serves your purpose probably, right? So dear men, screw it, screw all of this. Save your money, earn money. That's the only way you earn respect. Jai Hind.